కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. కొప్పర్తి కథావాహినిలో ఇప్పటి వరకు 499 కథలు వచ్చాయి. ఇప్పుడు మీరు వినబోయేది 500వ కథ. ఈ 500వ కథగా ఏ కథ చదవాలి, వినిపించాలి అనే ఆలోచనలో వారం 10 రోజులు గడిచిపోయాయి. ఒక 4-5 కథలు మనసులో ఉన్నాయి. ఏ కథ అన్నది తేల్చుకోలేకుండా ఉన్నాను. ఈ లోపల ఇవాళ అంటే ఆదివారం నాడు అనుకోకుండా ప్రఖ్యాత మానసిక వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారి ఆహ్వానం మేరకి ఆయన ఒక ప్రసంగం వినడానికి వెళ్ళాను. ఆ ప్రసంగంలో ఆయన అనేక విషయాలు ప్రస్తావిస్తూ ముఖ్యంగా మనిషి సంతృప్తిని పొందడానికి అనేక ఉదాహరణలు చెప్పారు. అలా చెప్తూ మధ్యలో కారా మాస్టారి ప్రస్తావన తీసుకొచ్చారు. అప్పటికి నా మనసులో కారా మాస్టారి కథ అర్థం కాని మానవగాథ ఉన్నది. అది మాస్టారికి నచ్చిన కథగా నవ్య నీరాజనం పుస్తకంలో ఉన్నది. ఎప్పుడో 1947లో ప్రచురించబడిన కథ. డాక్టర్ గారు నాకు ఈ కథ సూచించినట్లుగా అనిపించింది. పైగా ఆ కథ కారా మాస్టర్కి ఇష్టమైన కథ కూడా. కొప్పర్తి కథావాహినిలో 500వ కథగా వినిపిస్తున్నాను, వినండి. కారా మాస్టారి కథ అర్థం కాని మానవగాథ. కథకి ముందుగా ఇది మాస్టారికి నచ్చిన కథ అన్నాను కాబట్టి ఆయన రాసిన కథాంతరంగం కూడా చదివి వినిపిస్తాను. మాస్టర్ అంటారు, నాకు పెళ్ళైన 1 సంవత్సరం తర్వాత నా పెద్ద కొడుకు పుట్టడానికి 1 సంవత్సరం ముందు అర్థం కాని మానవగాథ పేరిట రూపవాణిలో ఒక కథ రాశాను. తండ్రులు కొడుకుల మధ్య సంబంధం గురించి రాసిన కథ ఇది. కథ రాయడం చేతకాని దశలో రాసిన కథ. ఇటీవలే కథానిలయంలో నాకు దొరికింది. ఆ తర్వాత అందరి మన్నన అందుకున్న నా అన్ని కథలాగే ఈ కథ కూడా చాలామందికి నచ్చింది. ఎందుకు నచ్చిందంటే నా 60 ఏళ్ల జీవితాన్ని ఎరిగిన సన్నిహితులు, నా పిల్లలు కూడా నా జీవిత గమనాన్ని నిర్దేశించడంలో ఈ కథ ప్రభావం ఉంది అని ఖచ్చితంగా చెప్పారు. నేను రాసిన ఆఖరి కథ అన్నెమనాయిరాల కథ రాయడానికి కావాల్సినంత కాలం, కొన్ని భోగట్టాలు సరిచూసుకోవడానికి అవకాశం వంటివి కొరవడం వల్ల 7వ నెలలో పుట్టిన నెల తక్కువ బిడ్డలాగా ఇంక్యుబేటర్లో ఉంది. ఎందరో మహానుభావులు మెప్పులందుకున్న నా ఇతర కథలతో పాటు ఇవి నాకు ఇష్టమైన కథలే అంటారు నాకు నచ్చిన నా కథ అనే శీర్షికతో నవ్యలో వచ్చిన అర్థం కాని మానవగాథ, కాళీపట్నం రామారావు గారి రచన. వినండి. నారాయణ గారి తత్వం ఆయన బ్రతికిన నాళ్లే కాకుండా చనిపోయాక కూడా ఆశ్చర్యకరమైంది ఆ గ్రామవాసులకి. ఇప్పటికి 15 ఏళ్ల కిందట తను, భార్య, 2 పిల్లలతో వచ్చాడు ఆ గ్రామం. ఆ సరికి పెద్ద కుర్రాడికి 7 ఏళ్ళు, చిన్నవాడికి 5 ఏళ్ళు ఉంటాయి. సహజ కౌతుక స్వభావులైన పల్లీయులు అతని చరిత్ర తెలుసుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేశారు. కానీ విఫలయ్యారు. భోగట్టాలు లాగడంలోనూ ప్రచారం చేయడంలోనూ అసాధారణ ప్రజ్ఞగల స్త్రీజనమే విఫలయ్యారు. ఇందులో కిటికీ ఏమిటంటే నారాయణ గారు కానీ ఆయన భార్య కానీ ఎన్నడూ ఊసుపొక్కోసరం బయటకు వచ్చేవారు కారు. పోతే మిగిలిన మార్గం ఆ పిల్లల్ని కంగించడం. వాళ్లైనా అసాధ్యులుగా గోచరించేవారు. బాతాఖానికి దించేసరికి పనుందండి అంటూ వెళ్ళిపోయేవారు. సుమారు 6 మాసాలు ఇలా గడిచాయి. విఫలైన గ్రామీయులు ఈలోగా ఆ కుటుంబపు బాహ్యగోచర ప్రమేయాల నుండి, అతి ప్రయాసంపైన సాధించిన చిన్న పోగట్టాల నుండి వాళ్ల ఊహాగాన నైపుణ్యాన్ని ఉపయోగించి ఒక కథ అల్లుకుని చెప్పుకుంటూ సంతృప్తిపడి ఊరుకున్నారు. ఆ కథ ఇది. వాళ్ళు బ్రాహ్మణులు, కాస్త ఉన్నవాళ్లేను. సుమారు 80-90 తులాల బంగారం బ్రాహ్మణి వంటి మీద ఉన్నది. ఆయన ఏదో పెద్ద ఉద్యోగమే చేసేవాట. ఆ యజమానితో రగడొచ్చి విడిచిపెట్టేసి ఇలా వచ్చాట. ఇక్కడ ఒక కథాంతరం ఉంది. ఏదో పెద్ద ఉద్యోగం చేసి ఉండడం ఖాయమే కానీ ఆ ఉద్యోగం విడిచిపెట్టడానికి కారణం మాత్రం అది కాదు. లంచాలు బాగా తినేవాట. ఏదో లంచం కేసులో పట్టుబడి జైలుకెళ్ళి ఆ మచ్చ మాపుకోవడానికి ఇలా అజ్ఞాతవాసం చేస్తున్నట్ట. ఆ నున్నని తల, ఆ నున్నని మీసం, వాటి చిహ్నాలేట.
పై 2 కథాంతరాల్లోనూ రెండవదే ఎక్కువ ప్రచారంలో ఉండేది. ఏదేమైనా మనుషులు చాలా మంచివారు. ఎదుటివారికి మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకుంటారు. వాళ్ళు ఒకళ్ళ జోలికి పోరు, ఇంకొకరిని తమ జోలికి రానిరు అనుకునేవారు. ఇది కథ. తర్వాత కథ అందరికీ తెలుసు. తమ పొరుగు శ్రీరాములు నాయుడితో చేయి కలిపి వర్తకంలో వంతు తీసుకున్నాడు నారాయణ గారు. శ్రీరాములు నాయుడు గారు ఆ ప్రాంతాల ప్రసిద్ధికెక్కిన పొగాకు, వేరుశనగ వర్తకులు. చాలా మంచివాడు, మితభాషి. ఎవరితోనూ జోక్యం కల్పించుకున్నా వ్యవహార రీత్యా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాడు. బహు ఖచ్చితమైన వ్యక్తి, మంచి వ్యవహార్త. 3 ఏళ్లు కాబోలు శ్రీరాములు నాయుడు గారితో కలిసి వర్తకం చేశాడు. 3 ఏళ్లలోనూ 3,000 సంపాదించాడు. ఆ తర్వాత విడిపోయి వేరే వర్తకం పెట్టాడు. మరి అప్పటినుంచి అతని ఆదాయం సంగతి ఎవరికీ తెలీదు. కానీ మొత్తం ఆస్తంతా నేటికి 20,000కి తక్కువ ఉండదని అంచనా. ఇంకా ఖర్చు విషయంలో పిసినారి అని చెప్తారు. దానికి కారణాలు, భార్య పుట్టెడు జబ్బుతో బాధపడుతుంటే ఏవేవో మందులు మాకులు తనే ఇచ్చేట, కానీ ఎంతమంది చెప్పినా విశాఖపట్నం కాకపోతే అదే పోయాను, దగ్గర హాస్పిటల్కైనా తీసుకుపోలేదు. చివరికి ఆ ఇల్లాలు అలానే పోయింది. ఆమె పోయి అంతా 2 ఏళ్ళయింది. ఆ కొడుకుల విషయంలోనూ అంతే. పెద్దవాడు స్కూల్ ఫైనల్ పేస్ అవగానే మాన్పించేశాడు. పాపం ఆ కుర్రాడు పై చదువుల కోసం చాలా ప్రయత్నం చేశాడు, కానీ లాభం లేకపోయింది. చివరకు విసిగి టైపు, షార్ట్ హ్యాండు నేర్చుకుని ఏదో ఫరంలో స్టెనోగ్రాఫర్గా కుదురుకున్నాడు. 4 ఏళ్ళయి. తర్వాత రెండవవాడు కూడా స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడు. వాడి చదువు కూడా ఆపేయబోతే పెద్దవాడు అడ్డుపడి తను చదివిస్తానంటూ వాణ్ణి తనతో తీసుకుపోయాడు. వాళ్ళకి దమ్మిడి పంపడు, దమ్మిడి అడగడు. ఆ తర్వాతే తల్లిపోవడం. తల్లి అంత జబ్బుతో బాధపడుతున్నా ఇలా ఉందేనైనా వ్రాశాడు కాదట కొడుకులకి. తర్వాత ఇక గడియో క్షణమో అనగా టెలిగ్రామ్ ఇచ్చి తెప్పించాట. అప్పుడు ఇంకేముంది, అంతా చేజారైపోయింది. పెద్దవాడు కోపాన్ని నిలవదొక్కున్నా చిన్నవాడు 4 దులిపేశాడు, నీ పిసినారితనం మండా అని. తర్వాత తన జబ్బులో కూడా ఈ పిసినారితనమే చూపించాడు. కానీ తీరా చనిపోయాక చూస్తే అదే ఆశ్చర్యం వేస్తుంది. అతను చనిపోయిన మర్నాడు ఆ ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. అసలు గందరగోళం అతను చనిపోయిన నాడే బయలుదేరింది. డబ్బు అవసరమయ్యి ఇనుప బీరువా తెరిస్తే అందులో ఒక 50 రూపాయలు మాత్రం ఉన్నాయట. వాటిలో ఒక చీటీ కూడా ఉన్నది. కర్మల కొరకు వృధా వ్యయం చెయ్యకండి, వీలునామా రాసి ఉంచాను, శ్రీరాములు నాయుడు గారి దగ్గర ఉన్నది. ఆ సరికి శ్రీరాములు నాయుడు గారు ఊళ్ళో లేరు. టెలిగ్రామ్ పైన మర్నాటికి వచ్చారు. సీలు వేయబడిన కవరు విప్పి చూశారు. అందులో రిజిస్టర్ చేసి అట్టిపెట్టిన వీలునామా ఉన్నది. బ్యాంకులో ఉన్న 18,000 రూపాయలు నా స్వార్జితం అంటూ అందులో ఒక దమ్మిడైనా కొడుకుల పేర రాయలేదు. ఆ సొమ్మంతా ఆ ఊళ్ళో ఉన్న పాఠశాలని పునర్నిర్మించడానికి విరాళంగా ఇస్తూ 3 ధర్మకర్తలను నియమించాడు. ఒకరు శ్రీరాములు నాయుడు గారు, 2 ఆ ఊరు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుడు, 3 తన పెద్ద కుమారుడు. ఈ వీలునామా విన్నవారందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. ఒక పెద్ద కుమారుడు మాత్రం ఆశ్చర్యపోలేదు. అతడు వీలునామా కన్నా ముందు తండ్రి రాసిన ఉత్తరం చదువుకున్నాడు. చిన్నవాడు అర్థం చేసుకోలేదు. నువ్వైనా అర్థం చేసుకుంటావనే నమ్మకం లేదు, కానీ ఆశ ఉంది. నీకు నా చిన్నతనపు గాథ తెలియదు. నీకే కాదు, ఈ ప్రాంతాల ఎవరికీ తెలియదు. నేను వట్టి అదృష్టహీనుణ్ణి. ఎంచేతంటే లక్షాధికారి కడుపున పుట్టాను. ఆ లక్షాధికారైనా జ్ఞానం ఉన్న మనిషి అయితే బాధ లేకపోను. నేను లక్షాధికారి బిడ్డననే జ్ఞానం నేను 4వ ఫారం చదువుతుండగానే కలిగింది. అంచేత నేను చదువుకోవాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి చాలా వేగమే వచ్చేశాను. 1,00,000 రూపాయలు జీవితాంతం వరకు కూర్చుని తిన్నా సరిపోతాయి అని లెక్క కట్టడానికి ఆ మాత్రం చదువు చాలు కదా. తర్వాత మా నాన్న పోయాడు. 6 మాసాలకి మా అమ్మ కూడా పోయింది. 1,00,000 రూపాయలు నా చేతపడ్డాయి. కానీ జీవితాంతం వరకు సరిపోతుందనుకున్న డబ్బు జీవితం ప్రారంభించిన కొద్ది సంవత్సరాలకే శూన్యమవడం ఆశ్చర్యకరం. కారణం గ్రహించావా? మా నాన్న డబ్బైతే గడించి ఇచ్చాడు, కానీ ఖర్చు పెట్టడం, సక్రమమైన మార్గాల వినియోగించడం నేర్పలేదు. జరిగింది ఏమిటంటే, తమ్ముడు పుట్టిన సంవత్సరం మీ అమ్మ పెద్ద జబ్బు పడిపోయింది. జబ్బు నుంచి లేచేసరికి చాలా అసహ్యంగానూ ముసల్దానిలాగానూ కనిపించింది నా కంటికి. అప్పటికి నాకు 25 ఏళ్ళు. నా సౌందర్య తృష్ణ ఇనుప బీరువాలోంచి ప్రవాహాన్ని బయలుదేరతీసింది. ఇది ఒక మార్గం. నా బీరువా చాలా త్వరగా ఖాళీ అవుతుండడం గమనించి
అంతకన్నా ఎక్కువ వేగంగా నిండే పద్ధతి ఇంకోటి అవలంబిస్తే బాధలేదు కదా అని సదుద్దేశంతోనే గుర్రపందాలు బ్రాకెట్లను ఆశ్రయించాను. ఇది రెండో మార్గం. 3 పైవాటిలో నిష్ఠూరాలను మరిచిపోవడానికి నిషాను ఆశ్రయించాను. చచ్చు ₹1,00,000 ఎంత 4 ఏళ్లలో శూన్యమైంది. ఇందులో ఒక సంఘటన ఫలితంగా నా కళ్ళు తెరవబడ్డాయి. కానీ అప్పటికి మిగిలిందేమీ లేదు. సిగ్గు విడిచి చెప్పుకుంటే మా ఇరువురి శరీరాలు, పుట్టెడు రోగాలు మాత్రం ఉన్నాయి. ఇంకా పోతే ₹1,00,000 ఖర్చు పెట్టి సంపాదించిన కొద్ది అనుభవ జ్ఞానం మాత్రం మిగిలింది. చివరకు దానిని ఉపయోగించే పునర్నిర్మాణం ఆరంభించాను. ఉన్న లొడ్డూలొసుకు తెగనమితే ₹3,000 వచ్చాయి. అందులో కొద్దిగా ఖర్చు పెట్టి కొన్ని గిల్ట్ ఆభరణాలు కొన్నాను. ఆ స్టంట్ వేషంతో కొన్ని 100 మైళ్ళు దాటి ఈ ఊరొచ్చేశాం. గ్రహగతి మారడం చేతనో లేక నా పురుష ప్రయత్నం చేతనో మళ్ళా తల ఎత్తుకోగలిగాను. నా జీవితమల్లా విచారించిన విషయం ఒక్కటే. అది నే చేసిన పొరపాటు గురించి. ఆ పొరపాటు ధనం వ్యయం చేయడం కాదు. వెధవ ₹1,00,000 పోయినందుకు నేనొక్కనాడు విచారించలేదు. నా ఆరోగ్యం పాడైంది. నా ఆరోగ్యమే కాదు, ఆ ఇల్లాల ఆరోగ్యం కూడా ధ్వంసమైంది. ప్రతికిరన్నాళ్ళు ఎప్పుడీ ప్రాణాలు పోతాయా అని లోలోపల నరకయాతన పడ్డాను. అనుక్షణం దీనికంతటికీ అసలు కారణమైన మా తండ్రిని శపించేవాణ్ణి. అతన్ని కాకపోతే అతని మూఢత్వాన్ని, మా రోగం మందులకు లొంగని రోగం. అంచేతే మీ తల్లి జబ్బులో హాస్పిటల్కి తీసుకువెళ్ళలేదు. మీ తల్లే బలవంతంగా నిరాకరించింది. నేను కూడా చివరి వరకు మహాయాతన, నా పాపాలకు తగిన శిక్ష అనుభవించాను. అయితే పెదవి కదపలేదు. నేను చనిపోయే ముందు ఆలోచించాను. మా తండ్రి చేసిన పొరపాటు నేను చేయదలుచుకోలేదు. మిమ్మల్ని మీ అంతటా మీరు బ్రతికే స్థితికి తెచ్చాను. అంతే మీకు నేను చేయవలసింది. ఈ పాఠం నేను తదితర జీవాల నుండి నేర్చుకున్నాను. సృష్టిలో ఒక్క మానవుడు తప్ప తదితర జీవులన్నీ బిడ్డలకు చేసేది అంతవరకే. స్వార్జితం కాని విత్తం మనిషి పాలిట మహాభయంకరమైనది. అందుకే అది సత్కార్యంకి వినియోగిస్తున్నాను. దీన్ని నువ్వు అపార్థం చేసుకోబోకు. ఆ ఉత్తరం ఒక పెద్ద కుమారుడు తప్ప ఇంకెవరూ చదవలేదు. ఆ ఉత్తరం అతను జాగ్రత్తగా భద్రపరిచాడు. నారాయణ గారి తత్వం గ్రామీణులకు మాత్రం నాటికి నేటికి ఊహ్యంగానే మిగిలిపోయింది. విన్నారు కదండి. కాళీపట్నం రామారావు మాస్టారికి నచ్చిన ఆయన కథ, ఆయన రచన అర్థంగాని మానవగాథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.